నిర్మల్ జిల్లాలో నేరాలకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా వారు మారణ ఆయుధాలతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే నిర్మల్ జిల్లాకి చెందిన అవేష్ చౌస్ అలాగే మతినుద్దీన్ షేక్ ఆదిల్ అనే ముగ్గురు కూడా ఈ ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు అలాగే బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. దీనికి సంబంధించి మనకు ఇక్కడే డిపిఓ ఆఫీస్లో మనం ఒక సెల్ సెపరేట్గా చేసి దానికోసం సెపరేట్ స్టాఫ్ని పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. దెబ్బలకు సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మకిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అద్వేర్ చార్జ్ తర్వాత షేక్ మతినుద్దీన్ అండ్ షేక్ ఆదిల్ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పట్టి వీళ్ళు ఈ ఆన్లైన్లో పత్రిక కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు. నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్లో ఎవరైనా బస్సు తప్పిపోయిన వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బస్కి ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకొని నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు చిన్న చిన్న దోపిడీ